అది నా బిడ్డరా, అది నీతో ఎట్లా వస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. నమస్కారం, ఈటీవీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అధికారులు పనితీరు మెరుగుపరుచుకోవాలన్న రేవంత్ రెడ్డి, నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. తెలంగాణ విజన్ డాక్యుమెంట్ అమలుకు నడుం బిగించాలన్న సీఎం, ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో ఉండకూడదని ఆదేశం. ట్యాపింగ్ కేసులో కేసీఆర్, హరీష్ లకు నోటీసులు ఇచ్చే యోచనలో సిట్, అంతిమ లబ్ధిదారులను గుర్తించే పనిలో దర్యాప్తు బృందం. ఖరీఫ్, రబీ పంటలకు ప్రత్యేక క్యాలెండర్ రూపొందించాలన్న చంద్రబాబు, మామిడి రైతులకు ప్రాసెసింగ్ యూనిట్లు సహకరించాలని ఆదేశం. పోలవరం పూర్తిస్థాయి అంచనాలు రూపొందించిన ఏపీ ప్రభుత్వం, రెండో దశకు 32,000 కోట్లు ఇవ్వాలని త్వరలో కేంద్రానికి ప్రతిపాదనలు. ఏపీలో పలు సబ్ రిజిస్ట్రార్ల నివాసాల్లో ఏసీబీ సోదాలు, ప్రైవేటు వ్యక్తుల ఇళ్లలోనూ కొనసాగిన దాడులు, భారీగా నగదు, బంగారం స్వాధీనం. కాసేపట్లో నింగిలోకి దూసుకెళ్లనున్న LVM-3 M6 రాకెట్, అమెరికాకు చెందిన భారీ ఉపగ్రహాన్ని కక్షలో ప్రవేశపెట్టనున్న వాహక నౌక. H-1B వీసాల జారీలో లాటరీ పద్ధతికి స్వస్తి పలకనున్న అమెరికా, నైపుణ్యం, అధిక వేతనం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయం. అధికారులు పనితీరు మెరుగుపరుచుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. పనితీరులో మార్పు రాకపోయినా, నిర్లక్ష్యంగా వ్యవహరించినా కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ రైజింగ్ విజన్ అంటే కేవలం ప్రచారానికి పరిమితమనే అపోహ తిప్పికొట్టేలా డాక్యుమెంట్ను అమలు చేసేందుకు నడుం బిగించాలని ఆదేశించారు. జనవరి 26లోగా ఆయా శాఖల్లోని సిబ్బంది పూర్తి వివరాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఇవ్వడం సహా అద్దె భవనాల్లోని కార్యాలయాల్ని ప్రభుత్వ భవనాల్లోకి మార్చాలని సీఎం ఆదేశించారు. అన్ని విభాగాలు సమన్వయంతో సమర్థంగా పనిచేస్తేనే తెలంగాణ రైజింగ్ విజన్ 2047 లక్ష్యాల్ని సాధించగలమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. విజన్ అంటే కేవలం ప్రచారానికి పరిమితమనే అపోహ తిప్పికొట్టేలా విజన్లోని ప్రతి అంశం అమలుకు వెంటనే నడుం బిగించాలని అన్ని విభాగాల ఉన్నతాధికారుల్ని సీఎం ఆదేశించారు. రాష్ట్రానికి ఒక భవిష్యత్ ప్రణాళిక, కార్యాచరణ దిశగా ప్రభుత్వం అమలు చేస్తున్న క్యూర్, ప్యూర్, రేర్ అభివృద్ధికి అన్ని విభాగాలు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని సీఎం దిశానిర్దేశం చేశారు. సచివాలయంలో అన్ని శాఖల కార్యదర్శులతో సమావేశమైన సీఎం 2 ఏళ్లలో కొన్ని విజయాలు సాధించామని, మరికొన్నింటికి ప్రణాళికలు రూపొందించుకున్నట్లు చెప్పారు. గతంలో ఇంధనం, ఎడ్యుకేషన్, నీటిపారుదల, ఆరోగ్యం వంటి వివిధ శాఖలకు పాలసీలు లేకపోవడంతో సమస్యలొచ్చాయన్న సీఎం వాటిని పరిష్కరించేందుకే ముఖ్యమైన విభాగాల్లో పాలసీలు తయారు చేసినట్లు చెప్పారు. రాష్ట్రానికి పాలసీతో పాటు భవిష్యత్ ప్రణాళిక ఉండే లక్ష్యంతో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ విడుదల చేసినట్లు గుర్తు చేశారు. రాష్ట్రాన్ని క్యూర్, ప్యూర్, రేర్గా విభజించి అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించుకుంటున్నట్లు వివరించారు. అధికారుల సహకారంతోనే ఆ ప్రణాళికలు విజయవంతమవుతాయని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. పనితీరు మరింత మెరుగుపరుచుకోవాలని అధికారులకు సూచించిన సీఎం, మార్పు రాకున్నా, నిర్లక్ష్యంగా వ్యవహరించినా కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రతి నెల కార్యదర్శుల పనితీరుపై సమీక్షిస్తామని, పనితీరు, శాఖల పురోగతిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ప్రతి 3 నెలలకు అధికారుల పనితీరుపై స్వయంగా సమీక్ష నిర్వహించనున్నట్లు సీఎం తెలిపారు. ఐఏఎస్లు నెలలో కనీసం 3 సార్లు తమ శాఖలో ఏం జరుగుతోందో క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించాలని ఆదేశించారు. ప్రభుత్వ విభాగాలు, శాఖల్లో రెగ్యులర్, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాల్ని జనవరి 26లోగా సీఎస్కు అందించాలని సీఎం ఆదేశించారు. ఉద్యోగుల
డేటా విషయంలో పూర్తి బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు. హైదరాబాద్తో పాటు రాష్ట్రమంతటా ప్రభుత్వ కార్యాలయాల్ని ప్రభుత్వ భవనాల్లోకి మార్చాలని ఆదేశించారు. ఖాళీ భవనాలు అందుబాటులో లేకపోతే ఖాళీ స్థలాలు గుర్తించి సొంత భవనాల నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేయాలన్నారు. నిర్ణీత గడువులోగా ఆ ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపారు. కేంద్రం నుంచి వచ్చే నిధుల్ని అన్ని శాఖలు సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. వివిధ పథకాల ద్వారా 3,000 కోట్ల వరకు తెచ్చుకునే వీలుందని, అందుకోసం అన్ని శాఖలు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. అన్ని ప్రభుత్వ శాఖలు జనవరి 31లోగా ఈ ఫైలింగ్ అమలు చేయాలని సీఎం గడువు నిర్ణయించారు. తమ శాఖ పరిధిలోని కార్యక్రమాల అమలుకు డాష్ బోర్డు సిద్ధం చేసి సీఎస్, సీఎంఓ డాష్ బోర్డులకు అనుసంధానం చేయాలని చెప్పారు. రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు ఎంత మేర గ్రౌండ్ అయ్యాయి, వాటి పురోగతిని ప్రతి నెలా సమీక్షించుకోవాలని అధికారుల్ని అప్రమత్తం చేశారు. పరిశ్రమలకు కావలసిన భూసేకరణ, భూ కేటాయింపుల కోసం ప్రత్యేకంగా అధికారుల్ని నియమించాలని సూచించారు. కోర్ అర్బన్ ఏరియాలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. నిమ్స్ తరహాలో సనత్ నగర్, కొత్తపేట, టిమ్స్, వరంగల్ ఆసుపత్రులు సహా ఉస్మానియా కొత్త ఆసుపత్రి ప్రజలకు మెరుగైన వైద్యం అందించేలా అన్ని వసతులతో తీర్చిదిద్దాలని సీఎం చెప్పారు. మెడికల్ కాలేజీ ఆసుపత్రులను ఆరోగ్యశ్రీ, సీఎంఆర్ఎఫ్ కు అనుసంధానం చేయాలని సూచించారు. అక్కడ సేవలందించే వైద్యులకు, సిబ్బందికి సర్జరీలు, ప్రత్యేక సేవలకు ఇన్సెంటివ్ ఇవ్వాలని ముఖ్యమంత్రి చెప్పారు. వ్యవసాయ శాఖ ద్వారా 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన యూరియా యాప్ పట్ల రైతులు సంతృప్తి వ్యక్తం చేశారని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. 5 జిల్లాల్లో 2 రోజుల నుంచి పరిశీలించామని, దాదాపు 1,00,000 మందికి పైగా డౌన్లోడ్ చేసుకున్నారని వెల్లడించారు. యాప్ ద్వారా రైతులు తమ సమీప డీలర్ దగ్గర 60,510 యూరియా బస్తాలు బుక్ చేసుకున్నారని చెప్పారు. 217 మంది కౌలు రైతులు కూడా 678 యూరియా బస్తాలు యాప్ ద్వారా బుక్ చేసుకున్నారని మంత్రి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. మొదటి రోజు అక్కడక్కడ తలెత్తిన సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించామన్నారు. యాప్ వల్ల ఏ డీలర్ దగ్గర ఎంత స్టాక్ ఉందో తెలుస్తుందని, తద్వారా రైతులు బుక్ చేసుకుని వారికి నచ్చిన సమయంలో షాపు వద్దకు వెళ్లి ఓటీపీ చూపించి కొనుగోలు చేస్తారని తెలిపారు. ఈ 2 రోజుల్లో యాప్ విజయవంతం కావడంతో మరికొన్ని రోజులు పరిశీలించి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడానికి సిద్ధం కావాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ను విచారించాలని ప్రత్యేక దర్యాప్తు సంస్థ సిట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే మాజీ మంత్రి హరీష్ రావును విచారించే యోచనలో ఉన్నట్లు సమాచారం. కేసు దర్యాప్తునకు లాజికల్ కంక్లూజన్ ఇవ్వాలంటే వీరిద్దరినీ విచారించాల్సిన అవసరం ఉందని భావిస్తున్న సిట్ త్వరలోనే వారికి సమన్లు జారీ చేసి విచారించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. శాసనసభ సమావేశాల అనంతరం సమన్లు జారీ చేసే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. మావోయిస్టుల ముసుగులో న్యాయమూర్తులు, జర్నలిస్టులు, రాజకీయ నేతల ఫోన్ నెంబర్లను ఎందుకు అక్రమంగా ట్యాప్ చేయాల్సి వచ్చిందనే ప్రశ్నలకు ప్రభాకర్ రావు నుంచి సంతృప్తికర సమాధానాలు సాధించడంలో సిట్ విఫలమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఫోన్ నెంబర్లపై నిఘా పెట్టాల్సిన అవసరం ఎవరికుందని తేల్చడం ద్వారా కేసుకు తార్కిక ముగింపు ఇవ్వాలని సిట్ భావిస్తోంది. ఇంతగా నిఘా ఉంచడం బీఆర్ఎస్కు లబ్ధి చేకూర్చేందుకే అని సిట్ భావిస్తున్న క్రమంలోనే కేసీఆర్, హరీష్ రావును విచారించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రైతులకు ప్రయోజనం కలిగించేలా రబీ, ఖరీఫ్ పంటలకు సంబంధించిన క్యాలెండర్ రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవసాయ, ఉద్యాన శాఖలను ఆదేశించారు. దీనికి అనుగుణంగానే పంటల హార్వెస్టింగ్, మార్కెటింగ్ జరిగేలా చూడాలని స్పష్టం చేశారు. మామిడి రైతులకు ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుకు సహకరించేలా చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. ఉద్దేశపూర్వకంగా నష్టం కలిగించే పల్ప్ యూనిట్లపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ధాన్యం సేకరణ, వివిధ పంట ఉత్పత్తుల మార్కెటింగ్పై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వర్చువల్గా మంత్రులు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్ ఈ సమీక్షకు హాజరయ్యారు. రబీ సీజన్లలో ఎలాంటి పంటలు వెయ్యాలి, రైతులకు ఏది ప్రయోజనమన్న అంశాల్ని రైతుల్లో అవగాహన కల్పించాలని సీఎం సూచించారు. పంట ఉత్పత్తుల నాణ్యత పెంచడంతో పాటు కోత సమయంలోనూ తగిన సూచనలు ఇవ్వాలన్నారు. కోల్డ్ చైన్ సహా దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లకు ఉత్పత్తుల్ని తరలించడంతో పాటు ప్రాసెసింగ్పై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. దేశవ్యాప్తంగా వివిధ మార్కెట్లకు పంట ఉత్పత్తుల్ని తరలించేలా రైల్ కార్గో లాంటి లాజిస్టిక్ సౌకర్యాల్ని కల్పించాలన్నారు. వివిధ జిల్లాల్లో నిర్దేశిత గడువులోగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ఉత్తరాంధ్ర జిల్లాలో ఎదురవుతున్న బ్యాంకు గ్యారంటీ సమస్యల్ని పరిష్కరించి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని స్పష్టం చేశారు. ఈ మేరకు సమీక్ష నుంచే రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కన్వీనర్తో సీఎం మాట్లాడి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే తరహాలో బ్యాంకు గ్యారంటీలు ఇవ్వాలని సీఎం బ్యాంకర్లను కోరారు. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ విధానం మేరకు తక్షణమే చర్యలు ఉండాలని స్పష్టం చేశారు. రైతుల నుంచి చేసే కొనుగోళ్లలో మిల్లర్లు ఎక్కడా అక్రమాలకు పాల్పడకుండా చూడాలని సూచించారు. మామిడి రైతుల్ని ఆదుకునేందుకు 184 కోట్లను రాయితీగా చెల్లింపులు చేశామని సీఎం తెలిపారు. కేజీకి 4
రూపాయల చొప్పున అదనపు ధర చెల్లిస్తున్నట్లు వెల్లడించారు. పల్పు ప్రాసెసింగ్ యూనిట్లు రైతుల పట్ల ఉదారంగా ఉండాలని సీఎం కోరారు. కొందరు ఉద్దేశపూర్వకంగా రైతుల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నట్లుగా తన దృష్టికొచ్చిందని, ఇలాంటి చర్యల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. రైతులకు కలిగిన ఇబ్బందుల్ని 10 రోజుల్లో పరిష్కరించాలని సంబంధిత జిల్లా కలెక్టర్లను ముఖ్యమంత్రి ఆదేశించారు. తోతాపురి మామిడి రైతులకు ప్రయోజనం కలిగించేలా మరిన్ని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను తీసుకొచ్చి ఓ ఎకోసిస్టమ్ను తయారు చేస్తున్నామన్నారు. జనవరిలో ఉద్యాన ఉత్పత్తుల ప్రదర్శన నిర్వహించాలని ముఖ్యమంత్రి వ్యవసాయ శాఖను ఆదేశించారు. ప్రస్తుతం పండ్ల ఉత్పత్తిలో దేశంలో ఏపీ నంబర్ 1గా ఉందని, ప్రపంచంలోనే అత్యుత్తమ పండ్ల ఉత్పత్తి కేంద్రంగా ప్రకాశం సహా రాయలసీమ జిల్లాలు తయారు కావాలని ముఖ్యమంత్రి అన్నారు. విద్యార్థులు, కాలేజీ యువతలో రాకెట్ల తయారీ నైపుణ్యాలను వెలికితీసేలా సౌత్ ఇండియా రాకెటరీ ఛాలెంజ్ పోటీలను ఏపీ ప్రభుత్వం నిర్వహించనుంది. సౌత్ ఇండియా రాకెటరీ ఛాలెంజ్ 2K26 పోస్టర్ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో జనవరి 22వ తేదీ నుంచి 24వ తేదీ వరకు 3 రోజుల పాటు గుంటూరు విజ్ఞాన్ యూనివర్సిటీలో ఫైనల్స్ జరగనున్నాయి. సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి ఆధ్వర్యంలో మొట్టమొదటిసారి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, రవాణా, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు సీఎంకు వివరించారు. కాలేజీ స్థాయిలో కెమికల్ రాకెటరీ, పాఠశాల స్థాయిలో హైడ్రో రాకెటరీ పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు జీవనాడి అయిన పోలవరం నిర్మాణానికి 62,436 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. రెండో దశ నిర్మాణానికి అవసరమైన నిధులు ఇవ్వాల్సి ఉండగా మరో 32,000 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 3,034 కోట్ల వరకు రాబట్టుకోవాలని యోచిస్తున్నారు. ఈ తరుణంలో ప్రాజెక్టు నిర్మాణం, పునరావాస చర్యలు వేగవంతమయ్యే అవకాశాలున్నాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తాజా అంచనాల ప్రకారం మొత్తం 62,436 కోట్లు ఖర్చవుతుందని తేలింది. ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం తొలి దశలో +41.15 మీటర్ల ఎత్తు వరకు నీళ్లు నిలిపేందుకు వీలుగా పనులు చేపట్టేందుకు 30,436.95 కోట్లు మంజూరు చేసింది. రెండో దశలో +45.72 మీటర్ల ఎత్తు వరకు నీళ్లు నిలిపేందుకు అవసరమైన నిధులు ఇవ్వాల్సింది. ఇందుకు మరో 32,000 కోట్ల వరకు ఖర్చవుతుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. దీనిపై సమగ్ర లెక్కలు రూపొందించి త్వరలోనే కేంద్రానికి ప్రతిపాదనలు పంపనున్నారు. తొలి దశలో మంజూరైన నిధులు, రెండో దశ అంచనాలు కలిపి మొత్తంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం 62,436 కోట్లకు చేరనుంది. ఈ అంచనాలపై సమగ్ర స్పష్టత రావాల్సి ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ను కలిసిన సందర్భంగా రెండో దశ నిధుల సాధన కోసం లేఖ సమర్పించారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాక గత 11 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఈ ప్రాజెక్టు నిమిత్తం ఇచ్చిన నిధులు 23,658.40 కోట్లు. తొలి దశలో మొత్తం 30,436.95 కోట్లకు గాను ఇంకా 6,645 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఇటీవల కేంద్రం అడ్వాన్స్ గా నిధులు ఇస్తున్నందున ఒకప్పట్లా రియంబర్స్మెంట్ తిప్పలు లేవు. పైగా ప్రస్తుతం కొంత అడ్వాన్స్ మొత్తం రాష్ట్ర ఖజానాలోనే ఉంది. ఇప్పటికే ఇచ్చిన అడ్వాన్సులో దాదాపు 80% ఖర్చు చేసినందున మరో విడత నిధుల కోసం పోలవరం అథారిటీకి అధికారులు ప్రతిపాదించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 3,034 కోట్ల వరకు రాబట్టుకోవాలని యోచిస్తున్నారు. ఈ తరుణంలో ప్రాజెక్టు నిర్మాణం, పునరావాస చర్యలు వేగవంతం చేయాల్సి ఉంది. 2005-6 నాటి అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం 10,151.03 కోట్లు. తరువాత ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమయ్యే కొద్దీ పెరిగిన ధరలకు అనుగుణంగా సవరణలు చేస్తూ వచ్చారు. 2010-11, 2013-14, 2017-18 సంవత్సరాల్లో అంచనాలు సవరించారు. ప్రాజెక్టులో భాగంగా కుడి, ఎడమ కాలువల్ని ఏ ప్రవాహ సామర్థ్యం మేరకు తవ్వారో అందుకు తగ్గట్లుగా కేంద్రం నిధులు రీయింబర్స్ చేయలేదు. 2009 డిపిఆర్ ప్రకారం ఎడమ కాలువ 8,123 క్యూసెక్కులు, కుడి కాలువ 11,654 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యం మేరకు తవ్వాలి. 2019లో సాంకేతిక సలహా కమిటీ సిఫార్సుల ప్రకారం 2 కాలువల్ని 17,500 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యం మేరకు నిర్మిస్తున్నారు. కుడి కాలువ నిర్మాణం పూర్తి కాగా ఎడమ కాలువ పనులు సాగుతున్నాయి. 2017-18 ధరల ప్రకారం పెంచిన ప్రవాహ సామర్థ్యం మేరకు రాష్ట్ర ప్రభుత్వం డిపిఆర్లో ప్రతిపాదనలు సమర్పించింది. ప్రస్తుతం కేంద్రం 2009 డిపిఆర్ ప్రకారమే కాలువల పనులకు ధరలు కట్టింది. వాటిలోనూ కుడి కాలువకు సంబంధించి 93%, ఎడమ కాలువకు సంబంధించి 77% మాత్రమే అనుమతించి మిగిలిన నిధులు కోతపెట్టింది. పెంచిన ప్రవాహ సామర్థ్యం మేరకు కాలువల నిర్మాణానికి అయిన ఖర్చును కేంద్రం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. తాజాగా ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు ఈ విషయాన్ని కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్ దృష్టికి తీసుకెళ్లారు.
అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఏపీలోని పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ఉద్యోగులు వారి తరపున లంచాలు వసూలు చేసే ప్రైవేటు వ్యక్తులపై ఏసీబీ కొరడా జులిపించింది. వారి నివాసాల్లో సోదాలు చేసి భారీ ఎత్తున ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించింది. ఆస్తి పత్రాలతో పాటు నగదు, బంగారు ఆభరణాలు, మోటారు వాహనాలను స్వాధీనం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏకకాలంలో 14 ప్రాంతాల్లోని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు, సిబ్బంది నివాసాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. విజయనగరం జిల్లా భోగాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది ప్రతినిధిగా అక్రమ వసూళ్లు చేస్తున్న ఆలేటి కనకరాజు నివాసంలో సోదాలు నిర్వహించారు. 18,10,000 నగదు, 522.88 గ్రాముల బంగారం, వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. జాయింట్ సబ్ రిజిస్ట్రార్ పి రామకృష్ణతో పాటు కార్యాలయ సిబ్బంది మరో 5 నివాసాల్లో తనిఖీలు చేశారు. కీలక పత్రాలు, నగదు, బంగారు ఆభరణాలు, వాహనాల్ని స్వాధీనం చేసుకున్నారు. విశాఖ జగదాంబ సెంటర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ టి సుధారాణి, ఆఫీస్ సబార్డినేట్ బి ఆనంద్ కుమార్లకు ఒక్కొక్కరికి కోటి విలువైన అక్రమాస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. జాయింట్ సబ్ రిజిస్ట్రార్ ఎస్ మోహన్ రావు భారీ ఎత్తున స్థిరాస్తులు కూడబెట్టినట్లు సోదాల్లో తేలింది. ఆస్తి పత్రాలు, నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు సబ్ రిజిస్ట్రార్ మీనుల ప్రసాద్ బాబు అక్రమ వసూళ్ల కోసం ఏర్పాటు చేసుకున్న ప్రైవేటు వ్యక్తి నివాసాల్లో సోదాలు నిర్వహించారు. భారీ ఎత్తున ఆస్తి పత్రాలు, నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ షేక్ మెహమూద్ కార్యాలయ సిబ్బంది మరొకరి నివాసంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. పెద్ద ఎత్తున నగదు, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. గత నెల 5, 6 తేదీల్లో విశాఖ, విజయనగరం, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, నంద్యాల జిల్లాల్లోని 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అప్పట్లో పలుచోట్ల లెక్కల్లో చూపని నగదును స్వాధీనం చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్లను వెంటనే ఇవ్వకుండా తమ వద్దే పెట్టుకుని లంచం చెల్లించాకే అందిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. డాక్యుమెంటు విలువను బట్టి పర్సెంటేజీలు నిర్ణయించి లంచాలు తీసుకుంటున్నట్లు సోదాల్లో తేలింది. ఎనీవేర్ రిజిస్ట్రేషన్లలో ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని, కార్యాలయాల్లో అనధికారిక వ్యక్తులు, డాక్యుమెంట్ రైటర్ల రాజ్యం నడుస్తోందని గుర్తించారు. వీటి ఆధారంగానే కేసులు నమోదు చేసి తాజాగా సోదాలు చేశారు. సంగీతం, సాహిత్యం, సంస్కృతి భారతీయ సంపదకు మూలాలు అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అన్నమయ్య అంతర్జాతీయ సంకీర్తన పోటీలు తందనాన 2025లో విజేతలైన 3 గాయని గాయకులకు ముఖ్యమంత్రి సచివాలయంలో బంగారు పతకాలను బహూకరించారు. సబ్ జూనియర్ విభాగంలో భట్టిప్రోలు మేఘన, జూనియర్ విభాగంలో చిర్పల్లి శ్రీ మహాలక్ష్మి, సీనియర్ విభాగంలో సముద్రాల లక్ష్మి హరిచంద్రలు సీఎం చేతుల మీదుగా పసిడి పతకాలను అందుకున్నారు. సామాన్యులకు అర్థమయ్యే భాషలో అన్నమయ్య కీర్తనలు ఉంటాయని సీఎం తెలిపారు. అన్నమయ్య సంకీర్తనలను విశ్వవ్యాప్తం చేసేందుకు 42 ఏళ్లుగా కృషి చేస్తున్న అన్నమాచార్య భావన వాహిని సంస్థను సీఎం చంద్రబాబు అభినందించారు. భారతీయ సంగీతంతో భక్తి ఉద్యమానికి ప్రాణం పోసిన మహానుభావులు తాళ్లపాక అన్నమయ్య. ఆయన సంకీర్తనలంటే భక్తి, ఆధ్యాత్మికత, సంగీతం, సామాజిక సమానత్వం కలయికే. అన్నమయ్య కీర్తనలకు ఒక బ్రాండ్. శోభా రాజు గారు ఇప్పటి వరకు చూస్తే 12 దేశాల్లో 700కు పైగా కచేరీ నిర్వహించారు. 125కు పైగా అన్నమయ్య సంకీర్తనలు రికార్డు జరిగాయి. 42 ఏళ్లు నిరంతరం పనిచేశారు. మామూలు సేవ కాదు, అనునిత్యం దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు చేరువ చేసే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం ఏకీకృత కుటుంబ సర్వేను ప్రారంభించింది. ఈ నెల 23న ప్రారంభమైన సర్వేను నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని పేర్కొంటూ ప్రణాళిక శాఖ ఎస్ఓపీ జారీ చేసింది. సర్వేలో సేకరించిన సమాచారం ఆధారంగా ఆర్టీజీఎస్లో అందుబాటులో ఉన్న సమాచారాన్ని మరింత మెరుగుపరచడంతో పాటు ధృవీకరించిన డేటాను ప్రభుత్వ విభాగాలకు అందిస్తారు. తద్వారా పౌరులకు సేవలను సకాలంలో అందించడానికి, పథకాల పంపిణీ సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవడానికి వీలవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. సర్వే పూర్తయ్యాక ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ బెనిఫిట్ కార్డులు అందించనున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ఆధ్వర్యంలో యాప్ ద్వారా సర్వే నిర్వహిస్తారు. ప్రణాళిక, ఆర్టీజీఎస్, జిల్లా కలెక్టర్లతో కలిసి వార్డు సచివాలయాల శాఖ సర్వే డిజైన్, ప్రశ్నావళి తయారు చేస్తుంది. సర్వేకు వెళ్లే సిబ్బంది గ్రామంలోని అన్ని కుటుంబాల్ని కలిసి సమాధానాలు తీసుకోవలసి ఉంటుంది. కృష్ణా జలాల కేటాయింపుల్లో 299 టీఎంసీలకు అంగీకరించి తెలంగాణ పాలిట కేసీఆర్ మరణశాసనం రాశారని బీజేపీ ఆరోపించింది. కృష్ణానది జలాల వాటా, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై మహారాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, కేంద్ర జలశక్తి మాజీ సలహాదారు వెదిరే శ్రీరామ్ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు DPRను బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒకసారి, కాంగ్రెస్ ప్రభుత్వంలో 2 సార్లు తిప్పి పంపించారని, అయితే ఇది తిరస్కరించడం కాదని శ్రీరామ్ అన్నారు. కేసీఆర్ మరోసారి నీటి సెంటిమెంట్ను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. కేసీఆర్ విధానాల వల్లే కృష్ణా జలాల్లో పాలమూరుకు అన్యాయం జరిగిందన్నారు. ఎమ్మెల్సీ ఉన్నప్పుడు నన్ను పిలిచారు, నేను కూడా ఆ రోజు పోయాను. అక్కడ పోతే ఇదే టీఆర్ఎస్ నాయకులతో నేను ఏమన్నా మళ్ళీ అంత వాటర్ మనకు వస్తుందా అంటే ఆ రోజు వారు ఒక మాట అన్నారు, పాలమూరు రంగారెడ్డి ఈ ప్రాజెక్టు మొత్తం ప్రాజెక్టులు అయిపోయిన తెలంగాణ సెంటిమెంట్ అంతా మొత్తం కంప్లీట్ అయిపోయిన ఎవరు ఇక మాట్లాడేటంటే మళ్ళీ మేము ఈ పాలమూరు రంగారెడ్డిని సెంటిమెంట్ కింద వాడతాము, ఉంటది పెండింగ్, ఇది అవర్ సెంటిమెంట్, ట్రంప్ కార్డు మాకు అని ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ నాయకులు నీ పేరు చెప్తే ఇప్పుడు ఇక బాగుండదు. అటువంటి ఆలోచనతో వీళ్ళు పనిచేస్తా ఉన్నారు. ఒక నీటిని, ఒక నిధుల్ని, ఒక నియామకాల్ని తెలంగాణ సెంటిమెంట్ కోసం వాడుతున్నారు, కానీ ప్రజలు మంచి కోసం వాడట్లేదు, రైతులు మంచి కోసం వాడట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన అన్ని ప్రభుత్వ ఉత్తర్వులు, నోటిఫికేషన్స్, నిబంధనలు, సర్క్యులర్లను తక్షణం ఆయా శాఖల అధికారిక వెబ్సైట్లలో ఉంచి ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2022లో ప్రజా ప్రయోజన పిటిషన్లో డివిజన్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాల్సిందేనని తేల్చి చెప్పింది. జీవోలను, సర్క్యులర్లను అధికారిక వెబ్సైట్లలో ఉంచకపోవడాన్ని సవాలు చేస్తూ సికింద్రాబాద్కు చెందిన ఎర్రోళ్ల శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ సూర్యపల్లి నందా విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ మంత్రి మండలిలో సభ్యులు కాని మల్లు రవి, జితేందర్ రెడ్డి, శ్రీనివాసరాజులకు కేబినెట్ హోదాను కల్పిస్తూ జారీ చేసిన జీవోలు అధికారిక వెబ్సైట్లలో కనిపించలేదన్నారు. 2023 డిసెంబర్ నుంచి 2025 జనవరి దాకా 19,064 జీవోలు జారీ చేయగా కేవలం 3,290 మాత్రమే అందుబాటులో ఉన్నాయని, మిగిలిన 15,774 జీవోలు కనిపించడం లేదన్నారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోకు చెందిన బ్లూబర్డ్ బ్లాక్ 2 మిషన్ కౌంట్ డౌన్ కొనసాగుతోంది. అమెరికాకు చెందిన కమ్యూనికేషన్ ఉపగ్రహం బ్లూబర్డ్ 6ను మోసుకెళ్లే LV-M3 M6 వాహక నౌక నేడు ఉదయం 8:54 నింగిలోకి దూసుకువెళ్లనున్నట్లు ఇస్రో ఇప్పటికే ప్రకటించింది. శ్రీహరికోట స్పేస్ పోర్ట్లోని రెండో లాంచ్ ప్యాడ్ నుంచి LV-M3 M6 వాహక నౌకను ప్రయోగించనున్నట్లు వెల్లడించింది. అమెరికాకు చెందిన AST స్పేస్ మొబైల్ సంస్థతో కలిసి ఇస్రో వాణిజ్య విభాగం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఈ ప్రయోగం చేపట్టింది. ఈ ఉపగ్రహం బరువు 6,100 కిలోలు ఉన్నట్లు ఇస్రో వెల్లడించింది. బ్లూబర్డ్ బ్లాక్ 2 మిషన్ శాటిలైట్ ద్వారా నేరుగా మొబైల్ కనెక్టివిటీ కోసం ఉద్దేశించిన ప్రాజెక్ట్. ప్రపంచంలో ఎక్కడున్నా ఏ సమయంలోనైనా 4G, 5G వాయిస్, వీడియో కాల్స్, మెసేజ్లు, వీడియో ప్రసారాలు చేసేందుకు ఈ ప్రయోగం చేపడుతున్నారు అన్నారు. వాణిజ్య, ప్రభుత్వ అప్లికేషన్లకు సపోర్టు చేసేలా దీన్ని డిజైన్ చేశారు. H-1B వీసాల జారీ ప్రక్రియలో కీలక మార్పు చేపట్టేందుకు అమెరికా సిద్ధమైంది. ప్రస్తుతం ఉన్న ర్యాండమ్ లాటరీ విధానానికి స్వస్తి పలికి అధిక నైపుణ్యాలు, ఎక్కువ వేతనాలు అందుకుంటున్న వ్యక్తులకు ఆ వీసాల జారీలో ప్రాధాన్యమిచ్చే సరికొత్త వ్యవస్థను దాని స్థానంలో ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ DHS మంగళవారం ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ కొత్త పద్ధతికి సంబంధించిన నిబంధన వచ్చే ఏడాది ఫిబ్రవరి 27 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. 2027 ఆర్థిక ఏడాది H-1B క్యాప్ రిజిస్ట్రేషన్ సీజన్కు కూడా ఇదే వర్తిస్తుందని DHS వెల్లడించింది. అమెరికా కార్మికుల ఉద్యోగ అవకాశాలతో పాటు పని పరిస్థితులు, వేతనాలను పరిరక్షించేందుకే నూతన నిబంధనను అమల్లోకి తీసుకొస్తున్నట్లు పేర్కొంది.